అనపతి అన్నా హజారే మొన్న ఆదివారం నాడు మనోజ్ గారి రిసెప్షన్ చూసి ఓరవలేక కొన్ని స్లీపింగ్ పిల్స్ వేసుకుని గురువారం నాడు నిద్ర లేవడం జరిగింది. ఆయన నిద్ర లేచిన వెంటనే ఒక ఆయన స్క్రిప్ట్ ఇవ్వడం, దాన్ని ఆయన చదవటం, ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన కొన్ని పేకాట క్లబ్బులని, దాడులు, దౌర్జన్యాలని ఆయన మాట్లాడడం జరిగింది. రామవరం గ్రామంలో పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారు, దాని మీద వచ్చే సంపాదన నేరుగా వారికి ఇస్తున్నారని ఆయన పేర్లు మెన్షన్ చేయకుండా ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన ఆరోపణలో ఎప్పుడైతే పేర్లు మెన్షన్ చేయలేదో అక్కడే డొల్లతనం కనిపిస్తూ ఉంది. ఆయన మాటల్లో కానీ పస ఉంటే ఎవరు పేకాటలు నిర్వహిస్తున్నారు, ఎవరికి ఎంతెంత ఇస్తున్నారో చెప్పాల్సిన అవసరం కూడా ఆయన మీద ఉంది. అది ఎలాగంటే, గతంలో మీరు నకిలీ మందులు అమ్ముతుంటే రామకృష్ణారెడ్డి గారు నేరుగా ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఖండించడం జరిగింది. అదేవిధంగా మీ ఆసుపత్రిలో 300 విలువ చేసే కరోనా కిట్ని 1300 రూపాయలకు అమ్మితే ఆ రోజు రామకృష్ణారెడ్డి గారు నేరుగా ప్రెస్ మీట్ పెట్టి మీ మీద ధ్వజమెత్తడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మన నియోజకవర్గంలో గ్రావెల్ కుంభకోణాలు ఎవరెవరు ఎంత సంపాదించారో ఆ రోజు రామకృష్ణారెడ్డి గారు నేరుగా ప్రెస్ మీట్ పెట్టి ఓటుకు కూడా ఈడ్చడం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో మీరు జాబులు వేస్తానని, పోస్టులు వేస్తానని ఎవరెవరు ఎంత నొక్కారో కూడా ఈ సందర్భంగా మాట్లాడుకుందామా సూర్యనారాయణ రెడ్డి గారు అని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఇవన్నీ మీ కింద పెట్టుకుని మాట్లాడటం నిజంగా విడ్డూరం అని కూడా సూర్యనారాయణ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నా. మీ మాటలు వింటుంటే ఎలాగుందంటే, పతివ్రత పరమన్నం వండితే తెల్లారినా చల్లారలేదట, ఆ సామెత మాకు గుర్తుకొస్తా ఉంది. అదేవిధంగా దాళ్ళు, దౌర్జన్యాలు అంటూ మీరు మాట్లాడటం జరిగింది. ఈ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మీ కార్యకర్త పొలమూరు, మీ సొంత గ్రామానికి చెందిన మీ కూడా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకుని అక్షరాల లేడీ డీటీని కొట్టడం జరిగింది. ఈయన ఇప్పుడు రిమాండ్లో ఉన్నాడో, దీని గురించి మీరు ఆ రోజు స్పందించి ఉంటే ప్రజలు హర్షించేవారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇటీవల కాలంలో జరిగిన గ్రావెల్ అక్రమాలు అడ్డుకున్న ఆఫీసర్ని మీ కార్యకర్తలు, మీ నాయకులు ఎంత ధ్వజమెత్తారో, ఎంత అక్కడ అడ్డుకున్నారో దాని గురించి కూడా మీరు మాట్లాడి ఉంటే ప్రజలు హర్షించేవారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ పుత్రుడు రాజమండ్రిలో ఒక ట్రాఫిక్ సీఏ మీ పుత్రుడిని అడ్డుకుంటే మీరు రాజమండ్రి వెళ్ళి ఆ సీఏని ఎంత దుర్భాషలాడారో ఒకసారి మీరు గుర్తించుకోండి కూడా, గుర్తు తెచ్చుకోమని కూడా సీఏ గారికి, సూర్యనారాయణ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో మా కార్యకర్తల మీద మీరు చేసినటువంటి దాడులు, భౌతిక దాడులు, ఆర్థిక దాడులు ఇవన్నీ మాకు గుర్తున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదే మా రామకృష్ణారెడ్డి గారు కానీ దాడులకు ప్రోత్సహిస్తే మీరు ఈ రోజు ప్రెస్ మీట్లు పెట్టే స్థాయి కాదు కదా, మీరు పల్లీలు అమ్ముకోవడానికి కూడా సరిపోరు, భయపడిపోతారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా శుభకార్యాల సమయంలో చిన్నపాటి సంఘటనలను కూడా మీరు రాజకీయ రంగు పొలవటం సమంజసం కాదు. ఒక సిఏ ఆఫీసర్ సుమంత్ గారు ట్రాఫిక్ నిబంధనల్లో భాగంగా ఆయన ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తూ ఉంటే 2 యువకులు ఆయన మీద దుర్భాషలాడటం, ఆయన్ని తిట్టడం జరిగింది. అదే రోజు ఎఫ్ఐఆర్ కట్టడం, వాళ్ళని రిమాండ్కి పంపడం కూడా జరిగింది. ఈ రోజు ముద్దాయిలు రిమాండ్లో ఉన్నప్పటికీ మీరు శిక్షించాలని అడుగుతున్నారు. మీరు అసలు ఎక్స్ ఎమ్మెల్యే వార్డు నెంబరో కూడా మాకు అర్థం కాని పరిస్థితి. అదేవిధంగా ఈ వ్యక్తులు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళు 2024లో మీ సొంత కార్యకర్తలు, మీ విజయానికి కృషి చేసిన వ్యక్తులు, అది కూడా మీకు తెలియదా సూర్యనారాయణ రెడ్డి గారు అని కూడా అడుగుతా ఉన్నా. మీకు స్క్రిప్ట్ ఎవరు రాస్తున్నారో మాకైతే తెలియజేస్తా ఉన్నా. అక్కడ జరిగిన సంఘటన అంతా ఎమ్మెల్యే గారు తెలుసుకుని కుటుంబ సమేతంగా సీఏ గారిని పరామర్శించి వచ్చిన సంగతి మీకు తెలుసా సూర్యనారాయణ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నా. అంతేకాకుండా సూర్యనారాయణ రెడ్డి గారు గతంలో రామవరం గ్రామం యువత గంజాయికి పాల్పడుతున్నారని చెప్పడం జరిగింది. నిన్న కాక మొన్న రామవరం గ్రామం యువత ప్రత్యేకించి మద్యం మత్తులో తిరుగుతున్నారని చెప్పడం జరిగింది. సూర్యనారాయణ రెడ్డి గారికి నాకు హెచ్చరిక,
యువత భవిష్యత్తుతో చెలగాటమాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా ఈ సందర్భంగా సూర్యనారాయణ రెడ్డి గారికి హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఆ పేరు సత్యనారాయణ రెడ్డి, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి.